ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగస్వాములు కండి జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్య. నంద్యాల సయ్యద్ గులాబ్ షామలి దర్గా ఉర్సు మహోత్సవం 30వ తేదీ నుండి ప్రారంభోత్సవ పోస్టర్లు విడుదల. మహారాష్ట్రలోని నాందేడ్లో జాతీయ జంప్ రోప్ కాంపిటీషన్లో ప్రతిభ నారాయణ స్కూల్ విద్యార్థులు అభినందించిన ప్రిన్సిపల్. నంద్యాల బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరం ఏర్పాటు. నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలు. జాతీయ నులి పురుగుల నివారణ విద్యార్థులకు అవగాహన. ప్రతి విద్యార్థి శుభ్రత పాటించాలి కలెక్టర్ రాజకుమారి. బడగానపల్లిలో బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం విజయవంతం. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కన్య, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించామని, గ్రామాల్లో పట్టణాల్లో మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారి నుండి కాపాడుకోవచ్చని అన్నారు. అనంతరం మార్కెట్లో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర ఈ రోజు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి వరకు అనేక స్వచ్ఛకి సంబంధించిన కార్యక్రమాలు మన జిల్లాలో చేపడుతూ ఉన్నాము. దీన్ని 3 భాగాలుగా చేశాము. ఒకటి, ప్రజలందరినీ కలుపుకొని వెళ్ళడం, జన్ భాగీదారీ. అలాగే రెండవది, సంపూర్ణ స్వచ్ఛత తీసుకురావడం, అంటే క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్. ఎక్కడెక్కడ గార్బేజ్ డంప్స్ ఉన్నాయి, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం, వాటిని క్లీన్ చేయడం, క్లీన్ చేసిన ప్లేస్ లో మనం మొక్కల్ని నాటడం, మరోసారి అక్కడ ఎటువంటి చెత్త వేయకుండా మొక్కల్ని నాటడం. అలాగే ప్రజల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అవగాహన కల్పించడం. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చోట్ల రోడ్డు పక్కన స్ట్రీట్ వెండర్స్ కానీ, రోడ్డు పక్కన ఉండే షాపుల్లో కానీ అందరూ చెత్త వేయడం, ఇంట్లో ఉండే చెత్త అంతా కింద కాలువల్లో తోసేయడం. అంటే మనందరి బాధ్యత అని గుర్తు చేయడం కోసం ప్రజలందరినీ కూడా ఇందులో కలుపుకొని పోవడం, అది రెండోది. అలాగే మూడోది ఏంటంటే, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మన ఆరోగ్యం గురించి శానిటరీ వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు. రాత్రి పగలు అనకుండా మొత్తం చెత్త అంతా కూడా తీయడం, అలాగే రోడ్స్ అన్ని క్లీన్ చేయించడం. వాళ్ళందరికీ కూడా సురక్షా శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఆరోగ్య సంబంధమైన అన్నింటికి కూడా ఎన్ని టెస్టులు కావాలో అన్ని టెస్టులు చేసి మన గురించి
ఆరోగ్యంగా వారు ఉండాలి కాబట్టి వారికి కూడా సురక్షా శిబిరాలను కండక్ట్ చేయడం, ఇది 3 పార్ట్స్ గా మనం మన జిల్లాలో చేపడుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి, విద్యార్థులందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏ విధంగా మనం ప్రతిజ్ఞ చేసుకున్నామో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు ఏం చేయాలి అన్నది చేస్తే ఎక్కడన్నా చెత్త వెయ్యకూడదు అన్న అందుకని మనకి కాన్సెప్ట్ కూడా స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. చెత్త వేయకూడదని మనలో ఉండాలి. తోటి వాళ్ళు ఎవరైనా చెత్త వేస్తే వెంటనే అది మనం పిచ్చిదాన్ని చేయగలిగితే ఎదుటి వ్యక్తి చూసి నేను మళ్ళీ చెత్త వేయకూడదు ఈ ప్రదేశంలో అన్న చిన్న ఆ భావం అతనిలో మనం కలిగించగలగాలి. ఆ స్ఫూర్తి అన్నది, ఆ భావం అన్నది మనలో ఉండాలి. ఒక వ్యక్తిలో ఉంటే అప్పుడు ఒక స్ట్రీట్ లో, ఒక వార్డ్ లో వస్తుంది, అప్పుడే సొసైటీలో వస్తుంది, అప్పుడే మన జిల్లా స్వచ్ఛ జిల్లాగా మనం తీర్చుకోగలం. ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కువ టూరిజం ఉంది, ఎన్నో రాష్ట్రాల నుంచి మన జిల్లాకు విజిటర్స్ వస్తూ ఉన్నారు. సో మన జిల్లాను చాలా స్వచ్ఛంగా చూపించాలి. ఎవరైనా మన జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఆహ్లాదకరంగా ఫీల్ అవ్వాలి, ఆనందంగా ఫీల్ అవ్వాలి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్సీ గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ టీం అందరికీ, మరి ముఖ్యంగా ప్రజలకు, స్టూడెంట్స్ కి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల గాంధీ చౌక్ లో వెలిసిన సయ్యద్ గులాబ్ షావలి దర్గా ఉర్సు మహోత్సవం సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీ మరియు 2వ తేదీల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని దర్గా ముతవల్లి సయ్యద్ గులాబ్ సయ్యద్ సాహెబ్ తెలియజేశారు. దర్గా నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉర్సు మహోత్సవ ఆహ్వాన పత్రికల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉర్సు సందర్భంగా సెప్టెంబర్ 30వ తేదీ గంధం వేడుకలు, అక్టోబర్ 1వ తేదీ ఉర్సు నిర్వహించడం జరుగుతుందని, అదే రోజు అన్నదానం నిర్వహిస్తామని, అలాగే అక్టోబర్ 2వ తేదీ జియారత్ సందర్భంగా గొప్ప కావలి పోటీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని ఉర్సు వేడుకలు విజయవంతం చేయాలని వారు కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నంద్యాల పట్టణ ప్రజలకు మరి భక్తాగ్రసుల అందరికీ స్వామివారి ఉర్సు మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నెల 30వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం రోజున, సోమవారం రోజున స్వామివారి గులాబ్ షావలి రఫాయి అహ్మద్ రహమతుల్లాహి అలైహి వారి గంధ మహోత్సవము జరుగును. అలాగే 1-10-2024 మంగళవారం రోజున ఉరుసు మహోత్సవ కార్యక్రమం జరుగును. ఆ రోజు మధ్యాహ్నం ముందు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడును. అలాగే 2-10-2024 సంవత్సరం అనగా బుధవారం రోజున గాంధీ చౌక్ సెంటర్ నందు గొప్ప ఖవాలిగానము దర్గా సొంత ఖర్చులచే నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ భక్తకేసులందరూ, నంద్యాల పట్టణ ప్రజలు అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా దర్గా తరపు నుంచి కోరడమైనది. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हर साल की तरह इस साल भी हज़रत सय्यदना अली ज़ैनुल आबिदीन असदुल्लाह रिफ़ाई मारूफ हज़रत सय्यदना गुलाब शाह वली अल रिफ़ाई अहमदी रहमतुल्लाहि अलैह का उर्स शरीफ इस महीना यानी सितंबर 30/9/2024 यानी पीर के दिन सुंदल रहेगा। दरगाह के पास से 8 बजे निकलेगा इंशाअल्लाह और रात में सुंदल चढ़ेंगे और 10/10/2024 यानी मंगल के दिन खाने का इंतज़ाम बारगाह शरीफ के पास रखा गया है, अन्नदाना प्रोग्राम। और हमारे जो यहाँ पर लंगर खाना हर जुमा भी चलेगा और उर्स के मौके पर ख़ास करके भी खाने का इंतज़ाम रखा गया है बारगाह शरीफ के जानिब से। నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని నారాయణ పాఠశాల నుండి 5గురు విద్యార్థులు వెంకట సాయి కుమార్, కృష్ణ, కార్తిక్, కీర్తి, సౌమ్య మరియు షమి ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగినటువంటి జూనియర్, సబ్ జూనియర్ జాతీయ జంప్ రోప్ కాంపిటీషన్లో ప్రతిభ కనబర్చి వెంకట సాయి మొదటి స్థానంలో నిలవగా, కృష్ణ, కార్తిక్, షమి 2వ స్థానంలో నిలవగా, కీర్తి, సౌమ్య 3య స్థానంలో నిలిచి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు ప్రిన్సిపల్ అంజనీదేవి చాలా గర్వకారణంగా ఉందంటూ విద్యార్థుల్ని అభినందనలతో కొనియాడారు. అలాగే నారాయణ పాఠశాల యాజమాన్యం చదువుతో పాటు క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తోందని తెలియజేశారు. ఈ సందర్భంగా నంద్యాల జోన్ ఏజీఎం ప్రశాంత్ కుమార్ గారు, ఆర్ఐ చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు విద్యార్థుల్ని అభినందించారు. అలాగే జంప్ రోప్ అధ్యక్షుడు రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు గౌస్, అనిల్, డీన్ నాగేంద్ర, వైస్ ప్రిన్సిపల్ షీలా, గాయత్రి, ఏఓ జాకిర్ హుస్సేన్ సహకారం చాలా ఉందంటూ జీఎం ప్రశాంత్ కుమార్ అభినందించడం జరిగింది. అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
అంజనీదేవి, ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ స్కూల్. ఈ నెల 12 నుంచి 14 వరకు మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగినటువంటి జాతీయ జంప్ రోప్ కాంపిటీషన్లో మా నంద్యాల నారాయణ స్కూల్ పద్మావతి నగర్ బ్రాంచ్ నుండి 5 విద్యార్థులైనటువంటి వెంకట సాయి కృష్ణ, కృష్ణ కార్తిక్, సౌమ్య, కీర్తి, షమి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ జరిగినటువంటి జాతీయ జంప్ రోప్ కాంపిటీషన్లో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ సంపాదించి వెంకట సాయి కృష్ణ మొదటి స్థానంలో నిలవగా, 2వ స్థానంలో షమి అండ్ కృష్ణ కార్తిక్ నిలిచారు. అదేవిధంగా తృతీయ స్థానంలో సౌమ్య, కీర్తి నిలిచారు. అలాగే రేపు అంతర్జాతీయ స్థాయికి కూడా సెలెక్ట్ అయిపోయి ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు నాకు ప్రిన్సిపల్గా చాలా పాటు క్రీడల్ని కూడా చాలా ప్రోత్సహిస్తుందని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంది. సో ఈ విజయానికి సహకరించినటువంటి మా ఏజిఎం ప్రశాంత్ కుమార్ సార్ గారికి, అలాగే ఆర్ఐ చంద్రమౌళీశ్వర రెడ్డి గారికి, మా డీన్కి, వీపీస్కి, అలాగే మా వ్యాయామ ఉపాధ్యాయులైనటువంటి రమేష్ సార్ గారికి అండ్ అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశం మేరకు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు, నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో నంద్యాల బీజేపీ పట్టణ కమిటీ నిర్వహణలో విజయ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింగారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు డాక్టర్ ఎన్టీ ఆదినారాయణ గారు, పట్టణ అధ్యక్షుడు కషటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు ఇనుగూరు రమేష్ బాబు, గాండ్ల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి చెల్లా మధు, కార్యదర్శి పసుపుల శివసాయి ప్రసాద్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బత్తిన స్వాతి, కేశవరెడ్డి, విద్యా సంస్థల అధ్యాపకులు రక్తదానం చేయడమైంది. వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడమైంది. విజయ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బాబా తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, నంద్యాల జిల్లా ఇన్ఛార్జు రమేష్ నాయుడు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి ఎల్లారెడ్డి గారు, నంద్యాల జిల్లా బీజేపీ కోఆర్డినేటర్ అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో నంద్యాల బీజేపీ పట్టణ కమిటీ నిర్వహణలో ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా విజయ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయమైనది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, అన్నదానం చేస్తే ఒకరి కడుపు నిండుతుంది, విద్యాదానం చేస్తే ఒకరి జీవితం నిలబడుతుంది, రక్తదానం చేస్తే ఒక నిండు ప్రాణాలు నిలబడతాయనే ఉద్దేశంతో ఈరోజు దేశం మొత్తం మీద కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. రక్తదానం చేయడం వల్ల ఒక నిండు ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు వీలైనంత వరకు ఎవరైనా అత్యవసరాలు వస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, వాళ్ళ కుటుంబాన్ని కూడా నిలబెట్టడం వాళ్ళు అవుతారు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను కూడా అక్టోబర్ 2 వరకు కూడా నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతుంది. అలాగే 3వసారి ప్రధానమంత్రి అయిన సందర్భంలో ఇప్పటి వరకు 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా 70 సంవత్సరాలు పైబడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా దీనికి ధనిక, పేద, కులం, మతం ఏమీ అవసరం లేకుండా ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు బీమా అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి 70 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగిస్తారని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతా. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజకుమారి మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారని నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒకవేళ మధ్యాహ్న భోజన పథకంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి అక్కడే వంటల్ని రుచి చేయడం జరిగిందని, వంటలు రుచికరంగా ఉన్నాయని వారిని అభినందిస్తూ నేను మరలా తనిఖీ చేయడానికి వస్తామని తెలిపారు. ఇలా మనం ఇంకా ప్యాకెట్ ఎక్కువ పెట్టించుకుంటాము వాళ్ళతో, పౌడర్ తక్కువ వేసి బెల్లం కొంచెం ఎక్కువ వేసి తాగుతారు. పిల్లలు తాగినంత వస్తున్నారు, గ్లాస్ కూడా తాగుతారు, బాగా అవుతారు. స్వీట్ ఎక్కువ వేస్తేనే లైక్ చేస్తున్నారు. నేను అందుకే అడుగుతున్నాను. మేము ఒక స్టూడెంట్కి 100 గ్రాముల బెల్లం మామూలుగా అయితే గవర్నమెంట్ ప్రకారం ఇక్కడికి కానీ పిల్లలు బాగా తింటారు. 10 గ్రాములు బెల్లం, 10 గ్రాములు రాగి, 10 గ్రాములు కేజీకి 100 10 గ్రాములు కదా, 10 గ్రాములు. ఒక కేజీ పౌడర్కి 100 గ్రాములు. 1 కేజీ పౌడర్కి 100 మేడం క్యాలిక్యులేషన్. సో బెల్లం కొంచెం ఎక్కువ వేస్తే పిల్లలు లైక్ చేస్తున్నారు.
రెండు వేస్తాం మేడం, 2 కేజీలు. ఇంకేం మార్పులు కావాలి మార్చాలి? రైస్ ఒక్కటే కొద్దిగా ఇబ్బంది మేడం, మిగతావన్నీ యాక్చువల్గా బాగుంటుంది. రైస్ ఒక్కటే కొద్దిగా అది ఒక 10% ప్లస్ లైక్ చేయట్లే జరుగుతుందని లైక్ చేయట్లేదు. ఎగ్ గురించి చెప్పాలి, ఎగ్ గురించి చెప్పాలి క్లాస్లో. ఎగ్ రోజు అందరికి దానికి ఏం ప్రాబ్లం, ఈ రైస్ దగ్గరే కొంచెం ఎగ్లో ఏమేమి ఉంటాయి, ఏంటి అన్నీ చెప్పండి. పిల్లలకి మేడం మెడికల్ డిపార్ట్మెంట్ నంద్యాలపట్నం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవింద మాంబ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం అధ్యక్షుడు సూర్యప్రకాష్ ఆచారి మాట్లాడారు. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా దేవస్థానం నందు ఉదయం గణపతి పూజ, స్వస్తి పుణ్యహావచనం, కంకణ ధారణ, అఖండ జ్యోతి ప్రజ్వలన, బ్రహ్మ మహాకలశ స్థాపన, గాయత్రి విశ్వకర్మ ఆవాహన, బ్రహ్మ కలశ పూజ, పంచామృత అభిషేకం అనంతరం విశ్వకర్మ మహాశాంతి హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గురుప్రసాద్ ఆచారి, చంద్రశేఖర్ ఆచారి, వీరభద్రాచారి, మోహనాచారి, శ్రీనివాసులు ఆచారి, సత్యనారాయణచారి తదితరులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ భగవాన్కి జై. ఈ దినం సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. నంద్యాలలో పెద్దబండ పైన వెలిసినటువంటి విశ్వకర్మ దేవస్థానం నందు ఘనంగా విశ్వబ్రహ్మాండ సోదరులందరూ కలిసి ఘనంగా విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని జరుపుతుంటాము. ఈ సకల జగత్తుకు ఆయన సృష్టికర్త, తర్వాత మనిషి మనుగడకు కావాల్సినటువంటి పరికరాలన్నీ తయారు చేసి మనకు ఇచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన కొలిచాల్సినటువంటి మహానుభావుడు. ఆయన తర్వాతనే దేవతాది ఇంద్రాది దేవతల ముందులందరూ ఆయన తర్వాతనే సృష్టించబడిన వారు కాబట్టి అందరికీ అగ్రదేవుడిగా విశ్వకర్మ భగవానుడిని ప్రతి ఒక్కరూ మనసారా ఈ దినం కొలుచుకొని ఆయన్ని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆయన అనుగ్రహానికి పాత్రలని మరీ కోరుతున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ పొద్దు అక్కడక్కడ మన గవర్నమెంట్ ఆఫీసులో విశ్వకర్మ జయంతి పటం పెట్టి పూజలు నిర్వహించమని చెప్పనేసి ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ పొద్దు కూడా మన నంద్యాల కూడా వెల్ఫేర్ ఆఫీస్లో జరుగుతుందని విన్నాము. కానీ ఇక్కడ ఏమంటే మనకు చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మా కమిటీ మెంబర్లు కానీ, ప్రెసిడెంట్ కానీ, నేను కానీ, మా వైస్ ప్రెసిడెంట్ కానీ ఇంతవరకు కూడా పోయేదానికి వీలైన పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకంటే విశ్వకర్మ జయంతి మా పెద్దబండ పైన చాలా బ్రహ్మాండంగా చేస్తాం. చేసిన తర్వాత కులస్తులకు అందరికీ భోజనాల విందు ఏర్పాటు చేస్తాం కాబట్టి అప్ టు 3:30 కూడా తీరిక ఉండదు. దయచేసి ఇది మా విన్నపం తెలియజేసుకుంటున్నాము. జై విశ్వకర్మ భగవాన్కి. పెద్దబండలో వెలిసినటువంటి విశ్వకర్మ జయంతి సందర్భంగా చిన్నారుల్లో నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. నంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1 నుండి 19 ఏళ్లలోపు పిల్లల తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కోరారు. ఇందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు విద్యా సంక్షేమ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్ని హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు తదితర అన్ని విద్యా సంస్థల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఆదేశించారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించేలా చూడాలన్నారు. ఏదైనా కారణం చేత మాత్రలు వేయించని పిల్లలకు తప్పకుండా వేయించాలని తెలిపారు. తినవాళ్ళే కదమ్మా, ఎప్పుడు తిన్నారు మీరు ఇంతకుముందు గతంలో ఈ టాబ్లెట్ ఈ స్కూల్లో? ఫిబ్రవరి మంత్లో వేసాం 6 నెలల క్రితం. కాబట్టి ఎవరికి ఎటువంటి రియాక్షన్స్ కానీ ఏమి ఉండవు. కాబట్టి దయచేసి ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి భోజనం తర్వాత ఒక మాత్ర వేసుకుని 1/2 అవర్ ఏం తాగకుండా ఉండండి చాలు. ఇప్పుడు మింగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమంలో బాడీ పైన ఉండే క్రిములు అన్ని కూడా మనకి పోతాయి. అది ఖచ్చితంగా మీరు పాటించాలి. ఓకేనా? అందరు చాలా చక్కగా మేడం వాటర్ ఇవ్వాలా? జస్ట్ లైక్
ఏం పేరు నిన్న? సాయి లక్ష్మి. నీకు చెప్పినా మేడం ఒకసారి మేడం ఫోటోస్ అక్క నెక్స్ట్ సంజయ్ అక్క పెద్దలు కూడా వేసుకుంటే మంచిది అన్న సార్ ఒక్క నిమిషం సార్ ముందు కాంగ్రెస్ పెట్టానండి చదువు ఊరికే మార్కుల గురించి కాదు. చదువు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి, అనలిటికల్ గా నేర్చుకోవాలి. ఎందుకు ఈ రోజు మనకి మార్క్స్ వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మీరు రాణించాలి అంటే క్షుణ్ణంగా సబ్జెక్ట్ ని తెలుసుకోగలగాలి. సో సబ్జెక్ట్ కాన్సెప్ట్ పైన మీకు మంచి గ్రిప్ ఉండాలి. గ్రిప్ అంటే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మీరు ప్రాపర్ గా ఆన్సర్ చేసుకోగలుగుతారు. సో ఈ బైహార్టింగ్ సిస్టమ్ అన్నది వదిలేసి కాన్సెప్ట్ పరంగా ప్రాక్టికల్ గా విశ్లేషణాత్మకంగా ప్రాక్టికల్ గా నేర్చుకుంటే చాలా మంచి మార్కులు మీకు వస్తే అలాగే భవిష్యత్తులో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు సక్సెస్ఫుల్ గా నిలబడి మీలో కొద్దిమంది టీచర్స్ అవ్వాలనుకుంటారు, డాక్టర్స్ అవ్వాలనుకుంటారు, ఇంజనీర్స్ అవ్వాలనుకుంటారు, కలెక్టర్స్ అవ్వాలనుకుంటారు, పోలీస్ అవ్వాలనుకుంటారు. చాలా మంది ఉమెన్ ఆడపిల్ల డిఫెన్స్ లో కూడా చేరారు. ఎంత ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. మన దేశ భద్రతని ఉమెన్ టీమ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉమెన్ టీమ్ మన దేశాన్ని మనల్ని రక్షిస్తూ ఉన్నారు అంటే ఎంత ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. కొంతమంది డిఫెన్స్ లోకి వెళ్ళొచ్చు, కొంతమంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తీసుకుని ఐఏఎస్ ఐపీఎస్ లో అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది, మీ అందరికీ కూడా ఒక డ్రీమ్ అన్నది ఉంటుంది. ఆ డ్రీమ్ ని అచీవ్ చేసుకోవాలి. అనిపిస్తుంది నేను స్కూల్లో చదివినప్పుడు నా తల్లిదండ్రులకి నేను మంచి పేరు తీసుకురావాలి, నాకు చదువు నేర్పిన గురువులకి నేను మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి ఉంటుందా లేదా? అవునా? ఒక స్టూడెంట్ గురించి ఆ స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయితే అడిగిన వారికి పేరెంట్స్ ఎలాగా నా కొడుకు కూతురు అని చెప్పుకుంటారు, టీచర్స్ ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. అవునా? మీకు చదువు నేర్పిన టీచర్స్. సో వాళ్ళకి మీరు మంచి పేరు తీసుకురావాలి అంటే బాగా కష్టపడి చదవాలి అంటే మంచి ఆరోగ్యం ఉండాలి. మంచి ఆరోగ్యం ఉండాలి అంటే బాడీలో బ్యాలెన్స్డ్ డైట్. బనగానపల్లి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బివి సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్, మండల అధ్యక్షులు యాదగిరి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దాదాపుగా 50 మంది బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగిందని అన్నారు. ప్రపంచ దేశాలకే నాందిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ అట్టడుగు పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలని నిరంతరం కృషి చేస్తూ దేశ సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ భారతదేశాన్ని ప్రపంచానికి పెద్దన్న పాత్రలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారి 74వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్గా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అందరికీ అన్నదాన కార్యక్రమం పెడుతూ విషయం తెలిసిన వెంటనే దాదాపుగా 50 మంది వరకు వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ దేశ ప్రధాని లాంటి భగవంతుడు ఇంకా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ సుభిక్షంగా పరిపాలిస్తూ భారతదేశ అభివృద్ధికి పాటుపడాలనే సంకల్పంతో ఈరోజు మేము ఎంతో రంగరంగ వైభవంగా మన ప్రధాని పుట్టినరోజు ఇక్కడ మా కార్యకర్తల సమావేశంలో జరుపుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మేము ఈరోజు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి.
ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు బనగానపల్లె భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వైభవంగా చేసుకోవడం జరిగింది. అలాగే సేవా వారోత్సవాల సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలకే నాందిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ అట్టడుగు పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే దేశ సంక్షేమం అభివృద్ధి ముందుకు నడిపించుకుంటూ భారతదేశాన్ని ప్రపంచానికి పెద్దన్న పాత్రలో నిలబెట్టాలని కృషి చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు బర్త్డే వేడుకలో పాల్గొనడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. దీన్ని ప్రజలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకను చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే నరేంద్ర మోడీ గారు ఏదైతే వారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని సందర్భంగా బనగానపల్లె భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసేసి ఎంతోమంది దాతలకు రక్తదానం హాస్పిటల్స్కి ఇక్కడ నుంచి పంపించేసి తర్వాత అనంతరం కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేసి ఆయన నరేంద్ర మోడీ గారి బర్త్డే వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చెప్పాల్సి వస్తే ప్రపంచంలో ఈరోజు మనం పెద్దన్న పాత్రగా వహిస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టాలని ఆయన దృక్పథంతో నడుస్తున్నాడు. అదే దృక్పథంతో మన భారతీయులందరూ నడిచి ఆయనకు తోడ్పాటుగా అందించి అనేక ఆయనతో అడుగుబాట్లు నడచాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగస్వాములు కండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య. నంద్యాల సయ్యద్ గులాబ్ షావలి దర్గా ఉర్సు మహోత్సవం 30వ తేదీ నుండి ప్రారంభోత్సవ పోస్టర్లు విడుదల. మహారాష్ట్రలోని నాందేడ్లో జాతీయ జంప్ రోప్ కాంపిటీషన్లో ప్రతిభ నారాయణ స్కూల్ విద్యార్థులు అభినందించిన ప్రిన్సిపల్. నంద్యాల బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరం ఏర్పాటు. నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలు. జాతీయ నులి పురుగుల నివారణ విద్యార్థులకు అవగాహన ప్రతి విద్యార్థి శుభ్రత పాటించాలి కలెక్టర్ రాజకుమారి. బనగానపల్లిలో బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం విజయవంతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.